సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ ఫ్యామిలీ మళ్ళీ వార్తల్లో నిలిచింది. లారీ డ్రైవర్ను కిడ్నాప్ చేసిన ఘటనకు సంబంధించి వార్త ఇది. సెప్టెంబర్ 13న నవీ ముంబైలో ఓ ప్రమాదం జరగగా సిగ్నల్స్ వద్ద ఒక కారును ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్ డ్రైవర్ను కారులోని వ్యక్తులు తీసుకెళ్లారు. ట్రక్ డ్రైవర్ మిస్సింగ్ మీద పోలీసులు దర్యాప్తు చేస్తుంటే పూజా ఖేత్కర్ ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించారు. అతడి కోసం వెళ్ళగా ఖేత్కర్ తల్లి దురుసుగా ప్రవర్తించారు. పూజా ఖేత్కర్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళకి వివాదాలు కొత్త కాదు. అక్రమంగా ఐఏఎస్ అయింది కూతురు, రైతుపైకే తుపాకీతో దూసుకెళ్ళింది తల్లి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే వాళ్ళ భాగవతాలు చాలానే ఉన్నాయి. దేశమే ఆశ్చర్యపోయే విధంగా మోసాలు చేశారు. మరోసారి ఆ కుటుంబం వార్తల్లో నిలిచింది. ఆ కుటుంబం ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది, మీరు స్క్రీన్లో కూడా చూసుంటారు. పూజా ఖేత్కర్ ఆ ఫోటో చూడంగానే గత చరిత్ర, గతంలో ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా మీకు ఒక్కసారిగా మైండ్లో మెదులుతాయి. ఇప్పుడు తాజాగా ట్రక్ డ్రైవర్ను కిడ్నాప్ చేసిన ఘటనలో ఒక కొత్త కేసు నమోదైంది. సెప్టెంబర్ 13వ తారీఖు నావీ ముంబైలో ఐరోలీ సిగ్నల్స్ వద్ద ఒక కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ ట్రక్ డ్రైవర్ ఆచూకీ ఆ తర్వాత లేకుండా పోయింది. పోలీసులు విచారిస్తే ఆ ట్రక్కు డ్రైవర్ కారులోని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారని గుర్తించి విచారణ చేశారు. ఆ డ్రైవర్ను పూజా ఖేత్కర్ ఫ్యామిలీ కిడ్నాప్ చేసినట్టుగా ఇప్పుడు తేలింది. ఆమె ఇంటికి ఈ విషయం తెలుసుకున్న తర్వాత విచారణలో ఈ విషయం తెలిసింది. పోలీసులు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తలుపులు తీయకుండా పూజా ఖేత్కర్ తల్లి మనోరమ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. చూడండి, విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ట్రక్ డ్రైవర్ కనిపించట్లేదు. అక్కడ అతన్ని కిడ్నాప్ చేశారు, అదే కారులో తీసుకెళ్లారు. ఆ కారు ఇక్కడ ట్రేస్ చేస్తే మీ ఇంట్లో ఉంది, అతను మీ ఇంట్లోనే ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది, డోర్ తీయండి అని చెప్పి పోలీసులు అక్కడ వాళ్ళ తల్లితో గొడవ పడుతున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఎంతసేపటికి తలుపు తీయలేదు, ఒక్కసారి చూడండి. స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళటంతో ఆ పూజా ఖేత్కర్ తల్లి తీవ్రంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. గేట్లు తెరిచేందుకు నిరాకరించింది. పోలీసులు ప్రతిఘటించి లోపలికి వెళ్లి డ్రైవర్ని రక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా పూజా ఖేత్కర్ తల్లి ఆగడాలు చాలానే ఉన్నాయి. పొలంలో తుపాకీతో పొరుగును ఉన్న రైతును బెదిరించి దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు గత ఏడాది అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. ఒక్కసారి ఆ వీడియో మీరు స్క్రీన్ మీద చూడండి. గతంలో గన్తో పూజా ఖేత్కర్ తల్లి ఏ విధంగా బెదిరిస్తుందో, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులు ఈ కుటుంబం మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూజా ఖేత్కర్ అనుకుంటే వారి తల్లి ఆగడాలు కూడా శృతిమించిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక రైతుని లిటరల్గా ఆ పొలం దగ్గరికి వెళ్ళి గన్ను తీసుకుని ఏ విధంగా బెదిరిస్తుందో చాలా स्पष्टంగా విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. करू नका म्हणून की मग मी बघते की कागद जमीन करू नका म्हणून जमीन करू नका म्हणून तुम्हाला सांगितलं का. जर लिटिगेशन्स आहेत तर तुम्हाला पण सारखं आहे बघ, कायदा सगळ्यांना निर्णयावर अवलंबून आहे. नाही कायदा सगळ्यांना सारखा, कायदा सगळ्यांना सारखा. అది గతంలో రైతును బెదిరించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దృశ్యాలు అవి. ఆ తర్వాత కేసు నమోదైతే పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి కొండలు జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి. అంటే రోడ్ల మీద ఇష్టారీతన ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు ఏమాత్రం భయం భక్తి లేకుండా గన్లతో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ స్థానికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ ఉంటున్నటువంటి ఇంటి దగ్గర కూడా చాలామంది మీద గొడవకు పడి బెదిరించినటువంటి చరిత్ర ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక కార్ని ట్రక్ ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఆ ట్రక్ డ్రైవర్ని కారులో వేసుకుని వెంటనే వెళ్ళిపోయారండి. ఆ ట్రక్ డ్రైవర్ని బంధించారు వాళ్ళ ఇంట్లో. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, పోలీసులు ఆ ఇంట్లో తలుపు తీయండి తీయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. ఆ ఇంట్లో 2 రోజుల పాటు అతన్ని బంధించేశారు. ఫుడ్ కూడా పెట్టకుండా లిటరల్గా నువ్వు డబ్బులు ఇస్తావా లేదా, మాకు నష్టపరిహారం చెల్లిస్తావా లేదా అంటూ గొడవ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళు ముప్పు తిప్పులు పెట్టారు. ఆ తర్వాత బలవంతంగా పోలీసులు మరింత సీరియస్గా యాక్షన్లోకి దిగేసరికి అప్పుడు తలుపు తెరిచింది. ఆ లోపల ఉన్నటువంటి డ్రైవర్ను కూడా కాపాడిన పరిస్థితి. అసలు పూజా ఖేత్కర్ గురించి మళ్ళొక్కసారి మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చీటింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయినటువంటి ఐఏఎస్ ప్రొబేషన్ పూజా ఖేత్కర్ మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్. పూజా దిలీప్ ఖేత్కర్ 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. తన ప్రొబేషన్ పీరియడ్లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా ఆమె నియమితులయ్యారు. కానీ పూజా ఖేత్కర్ సర్వీసులో చేరడానికి ముందే గొంతెమ్మ కోరికలతో వార్తలు నిలిచారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
ఒకవేళ ఆమె డిమాండ్లు తీర్చినా ఒకదాని తర్వాత ఇంకొకటి కావాలన్నట్లుగా కలెక్టరేట్లో చాలామంది అధికారులను ఇబ్బంది పెట్టారు. కలెక్టర్ వద్ద రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కొంతమంది ఆమె పతనం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆమె గురించి మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. ఆమె వ్యవహారంపై యూపీఎస్సీ కూడా చాలాసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. దీని మీద విచారణ జరిపింది యూపీఎస్సీ కూడా. తప్పుడు ధృవపత్రాలతో ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు యూపీఎస్సీ కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి బహిష్కరించడమే కాకుండా ఇంకొకసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కాకుండా పూజా కేత్కర్ మీద నిషేధం వేశారు. క్రిమినల్ కేసులో కూడా ఆమె మీద నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది. అదే సమయంలో మహారాష్ట్రలో రైతుల్ని బెదిరించినట్లుగా ఆమె తల్లి మనోరమ కేత్కర్ మీద ఇంతకుముందు మీరు చూశారు. ఈ విధంగా కేసు నమోదైంది. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద ఇష్టారీతిన ప్రవర్తించి ట్రక్ డ్రైవర్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికే తోలుకుపోయారు. ఇలాంటి దారుణమైనటువంటి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీడియాలోకి వచ్చినటువంటివి ఇవన్నీ ప్రపంచానికి తెలిసినటువంటి వార్తలు, కానీ తెలియనివి చాలా ఉన్నాయి, ఎవరు రికార్డ్ చేయనివి చాలా ఉన్నాయి. ఇష్టారీతిన తల్లి కూతుళ్ళు తమకు నచ్చినట్టుగా ప్రవర్తించి ఇక్కడ ఇంటి దగ్గర చుట్టూ ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు రోడ్ల మీదకి వస్తే సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు వీళ్ళని ముంబైలో ఉంచడానికి వీలేదంటూ కూడా కొంతమంది ఆందోళన చేస్తున్నారు. వీళ్ళ పిచ్చి చేష్టలు ఎక్కువైపోతున్నాయి, మితిమీరిపోతున్నాయి, శృతి మించిపోతున్నాయి. వీళ్ళిద్దరినీ కొన్ని సంవత్సరాల పాటు జైల్లో వేస్తే కానీ వీళ్ళ తిక్కు కుదురుతుందని చెప్పి అక్కడ స్థానికులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్న పరిస్థితుంది. అది మాజీ ఐఏఎస్ పూజా కేత్కర్ వారి తల్లికి ఆగడాలకు సంబంధించి కొత్తగా నమోదైన అయినటువంటి కేసుకు సంబంధించిన డీటెయిల్స్.